హలో. ఏ కర్రీ అయినా సరే అందులో వేసే మసాలాను బట్టే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామా? ముందుగా వాష్ చేసుకున్న మటన్లోకి సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇందులోకి మసాలా పేస్ట్ రెడీ చేద్దాం. వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీడిపప్పు, బాదం పప్పులు, అలాగే జీలకర్ర, చెక్క, కొంచెం లవంగ, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, లవంగ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ప్రతి కర్రీలో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ వాడతాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి 2 టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటాలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది సరిపడినంత యాడ్ చేసుకొని ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. మినిమం 3 to 4 minutes ఉడకనిచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉండాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇందులోనే మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 4 to 5 విజిల్స్ రాణిస్తాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 minutes ఉడకనిద్దాం. మినిట్స్ తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువే వాడతాను, కిడ్స్ ఉన్నారని. ఇంకొక 4 minutes ఇలా ఉడకనిచ్చి చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఏ కర్రీ అయినా కూడా ఆయిల్ పైకి తేలితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. లాస్ట్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకొక 2 minutes ఉడకనిద్దాం. రైస్తో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవే మసాలా వేసి మీరు కూర ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దింపే ముందు లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నాకు. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ట్రస్ట్ మీ 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత బాగుంటుందన్నమాట, టేస్టీగా, యమ్మీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.